యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. నమస్తే అండి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. సార్, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? మీరు కేసీఆర్ గారిది, రేవంత్ రెడ్డి గారిది పోల్చి కానీ ఎలా అయినా మీ అభిప్రాయం? అంటే ఒక్కటండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయింది అని అంటే ఇప్పుడు ఆయనకు తెలుసు నేను ఎట్లా పాస్ చేసుకోవాలను అని. ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను ఏమీ చేస్తలేడు అనుకో, అన్ని చేసి నిరూపించుకుంటా అన్నది ఒకటి ఉన్నది రేవంత్ రెడ్డిది. ముందు ఫెయిల్ అయితే గానీ ఆ తర్వాత మాట్లాడదాం. మనం ఎర్లీగా మాట్లాడినాం అనుకో, ఇది చేస్తలేడు అది చేస్తలేడు అంటే చేస్తాడు. చేసినప్పుడు అప్పుడు మనం మనము తెల్ల ముఖం ఎవరు వేసుకోవాల్సి వస్తుంది చేయని వాళ్ళే. అందుగురించే ఇంకా తెలియలా ఏంటి అని అంటే, నేను ఈ విషయంలో పివి నరసింహారావు గారిని ఆదర్శంగా తీసుకుంటాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది స్టోరీ వరకు కూడా చూడాలి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే చూస్తున్నారు. ఎక్కడ కానీ వేరే విషయాలు మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి గారి విషయం ఇది చేస్తలేరు, మేము ఏం చేసినామని చెప్పుకునేది వేరే విషయం. మేము అన్ని చేసినాం అన్నది ఒకటే. ఆయన ఏమి చేస్తలేడు అంటే ఇది టూ ఎర్లీ కదా. టూ ఎర్లీలో మనం ఏమి చేస్తలేడు అనుకో, చేస్తే మనకు రెట్టింపు మైనస్ అవుతుంది అని నా ఆలోచన. ఏందనంటే నేను తప్పో ఉప్పో నాకు తెలియదు కానీ నేను అందు గురించే 6 నెలల్లో మనం ఏం చేయాలి, ముందు ఏదైనా తప్పు చేసినాక దాన్ని బాగా ప్రజలలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎర్లీ ఇప్పుడు 6 నెలల్లో ఒక్కటే ఆయన ఇచ్చిండు, ఒకటే 6 గ్యారంటీలలో ఒక మహిళలకు ఫ్రీ బస్ అని ఇచ్చిండు. అది చేయలే. మొన్న అంటే రాజకీయాలు పేపర్లు చదువుతుంటే ఏంది అని అంటే చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నాడు. రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా చేస్తాడు, 2 లక్షల రుణమాఫీ అని అంటే మనం ఇప్పుడు దాని ముంగట ఎర్లీగా ఎందుకు చెయ్యడం అని ఎందుకు అనాలి? చూద్దాం ఆయన చేస్తాడా చెయ్యడా. 1 సంవత్సరం అయితే ఇదంతా హనీమూన్ పీరియడ్ కదా, వాళ్ళకు పార్టీ మొన్ననే గెలిచింది. వాళ్ళంతా లీజర్ గా లగ్జరీగా ఎవరైనా ఉంటారు, సెటిల్ గానికి ఉంటది, ఇవన్నీ ఉంటది. కాబట్టి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళతోనే అది జరగలేదు అన్నప్పుడు మనం చాలా గట్టిగా దాన్ని తీసుకెళ్లి ప్రజలలో తీసుకెళ్ళాలి. మీరు చెయ్యకముందు, మన టైం రాకముందే మనం ముందుగా చెప్పుకున్నాం అనుకో. ఎందుకంటే రాజకీయాలలో అందరికీ స్ట్రాటజీలు ఉంటాయి, అందరికీ లెక్కలు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ సార్ తారుమారు అయినట్టున్నాయి కదా మీ ఎక్స్పెక్టేషన్స్ కి. అదే కదా నా మాట. అసలు తారుమారు కేవలం మా బీఆర్ఎస్ కే కాలేదండి. ఇప్పుడు దేశంలో 3-4 ఫలితాలు వచ్చినాయి. దేశం లోపల ఆంధ్ర రాష్ట్రం ఫలితాలు వచ్చినాయి, మా తెలంగాణ వచ్చింది, అక్కడ ఢిల్లీ కూడా వచ్చింది. మీరు చూడండి, ప్రజలకు ఎంతో సేవ చేసిన జగన్ గారు, అంటే నేను ఆయన సేవ గురించి మాట్లాడితే, ప్రజల గురించి మాట్లాడితే మన కంటికి కనిపించే విధంగా వాలంటరీ వాళ్ళని పెట్టి మళ్ళీ వాళ్ళతోని ఇంటికి అన్ని గడప దాకా తీసుకొచ్చి వాళ్ళకి సర్వీసెస్ చేసిన వ్యక్తి ఘోరంగా పడిపోయాడు. అట్లా కేజ్రీవాల్ కూడా ఒక సింపతి కూడా క్రియేట్ అయినా, ఒక మంచి స్కూల్స్ లలో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఆయన కూడా మొన్న పార్లమెంట్ లో పడిపోయాడు. సో కారణాలు ఏవైనప్పుడు రాలేదు, ఆయన గుర్తించలేదు ప్రజలు. ఇక్కడ కేసీఆర్ గారికి వాళ్ళతో పోల్చుకుంటే అసలు గెలిపే అనుకుంటాను నేను. ఎందుకనంటే 1.8 39 సీట్లు వచ్చినాయి. 1 point ఓట్ రేషియో వల్ల వెనుకబడిపోయాను. అది నెగ్లిజిబుల్ ప్రజాక్షేత్రంలో. సో మేము చేసిన మేల్లో ఇంకా ప్రజలు గుర్తిస్తున్నారు అని అనుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ కేసీఆర్ గారు చేసిన మేలు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఇంకా దాన్ని గుర్తిస్తున్నారు. అందుగురించే మాకు ఏంది అని అంటే మంచి ప్రతిపక్షంగా, అంటే బలమైన ప్రతిపక్షంగా మాకు ఓట్లు ఉండాలి అని ఓట్లు ఇచ్చిండ్రు. అది కూడా పాజిటివే. మేము ఏమి చేయకపోతే మనల్ని అసలు అక్కడ జగన్ కి ఎట్లా వస్తాయో, ఇక్కడ కేజ్రీవాల్ కు మన ఏడిట్ కేడిపోయినాయి, ఇక్కడ మాకు ఆ ఫలితాలు రాలే. మా లోపల ఇంకా కొద్దిగా ఆశను మిగిలించే విధంగా, ఆప్టిమిస్టిక్ గా ఉండే విధంగా అనుకుంటున్నారండి.
వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడితే ఏం లాభం, ఎన్నో రోజు రోజుకు మారుతుంటాయి ఇవన్నీ. అది చాలా మనం అంటే ఇది ఇప్పుడు ఈ గెలుపు అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి? ఐ మీన్ మీరు ఎవరు అనుకోలేదు కదా తెలంగాణలో ఇలా. తెలంగాణలో ఎవరిని కదిలించినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని అన్నారు. కానీ గట్టిగా చెప్పింది రేవంత్ రెడ్డి. నాయకత్వం వహించే వాళ్ళు తప్పును కూడా గట్టిగా చెప్పాలి, కాంతాన్ని కూడా అవుతుంది అని చెప్తూనే నాయకుడుగా అందరూ మరి ఉంటారు. ఆ రకంగా చెప్పినట్టే గాని సైంటిఫిక్ గానో లేకపోతే ఆ యొక్క పరిస్థితిని అవగతం చేసుకోనో చెప్పిన మాట అని నేను అనుకోను. ఏదో ఆ ఫుల్ గట్టిగా మేము గెలుస్తాం అంటే నాయకుడు చెప్పాల్సిందే గెలుస్తాడని, ఆ రకంగానే చెప్పిండు. కానీ సైంటిఫిక్ మెథడ్ లా తనకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని ప్రదర్శించి చెప్పిన మాట కాదు. ఏదో అందుగురించే మా కేటీఆర్ గారు అంటారు ఫ్లుక్ లా గెలిచిండు సీఎం అయింది అని. ఆ రకంగా చాలా మందికి అనిపిస్తుంటది. కానీ ఏదైనా సీఎం అయితే అయ్యింది సపోర్ట్ అంటే సోనియా గాంధీ గారు వీళ్ళందరి దీని వల్ల అయిందా అంటే జనరల్ గా ఎట్లుంటది అని అంటే 10 years అయిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, చేంజ్ వస్తుంది. మనకు తెలంగాణ ఉన్నది కదా, పాతొక రోత కొత్తొక వింత అన్నట్టు. పాత అంతా రోత లెక్క అనిపిస్తుంది, కొత్తగా ఉన్నది ఒక వింత లెక్క చేస్తారు. జనాలు ఏంటంటే న్యూ ఫేసెస్ ఆల్వేస్ పొలిటికల్ గా ఫెచ్ చేస్తుంది, న్యూ ఫేసెస్ ఫెచ్ చేస్తుంది. అందు గురించే మీరు 7 సార్లు గెలిచిన వాళ్ళకి ఒక అమ్మాయి ఉడగొట్టిందంటే న్యూ ఫేస్ గురించి ఒక ఆల్రెడీ పాలిటిక్స్ లో ఒక ఫెచ్చింగ్ ఉంటది, అడ్వాంటేజ్ ఉంటది. సో ఆ రకంగా కేసీఆర్ చాలా చూసినాంలే, ఇక మనం కాంగ్రెస్ కి ఇద్దాము అనుకున్నచ్చు. లేకపోతే రేవంత్ రెడ్డి అంటాడు ప్రకృతి అంటాడు. నేను కూడా ఎందుకో ఏమో నమ్ముతున్నా. ఎందుకనంటే మీకు ఒక్కటి ఉదాహరణ చెప్తా. మీడిగడ్డ కుంగిపోయింది ఎన్నికలప్పుడే. అది ఎందుకు ఆ టైంలోనే జరగాలి అని అంటే అంటారు కదా, అనుగ్రహం ఉండాలి అని అంటారు కదా. కొద్దిగా మరి ఆయనకి ఎక్కువ ఉన్నట్టున్నది, మాకు జరగదు తగ్గింది. ఎందుకంటే మీడియా అలా ఆ ఎలక్షన్ టైంలో హాట్ ఆఫ్ ది టాపిక్ అయింది అది ఎలక్షన్ నుంచి. అప్పుడే తర్వాత కుంగినా ముందు కుంగినా మర్చిపోతారు, తర్వాత కుంగితే అదే లెక్క పెట్టరు. అంటే నేచర్ అని అంటారు కదా. సరే నేచర్ కూడా కొద్దిగా ఆగమన్నదేమో, మాకు ఆగుదాం మళ్ళీ. చండీ యాగాలు అవన్నీ చాలా చేయిస్తారు కదండి. అంటే నేను చండీ యాగాలు చేసిన, నేను కూడా చాలా భక్తి మార్గంలో చాలా వెళ్తూ ఉంటా. యాగాలు చేసినందుకే కదా 39 ఇచ్చారు, లేకపోతే జగన్ లెక్క అయ్యే పరిస్థితి ఏమో. అంటే మీకు బలమైన ప్రతిపక్షం అనేది నేను అనుకుంటా చాలా రేర్ గా వస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అప్పుడు 294లో 23 వచ్చినాయి, 26 వచ్చినాయి. అది ప్రజలు నీకు వాష్అవుట్ చేసినట్టే, అసలు గుర్తించినట్టే. ఇక్కడ ఏంటి అని అంటే పాస్ కన్నా ఎక్కువనే మెరిట్ మార్క్స్ వేసారు అన్నట్టు మేము అనుకుంటాం. అదే మరి సెంట్రల్ లో నరేంద్ర గారి పాలన ఎలా అనిపిస్తుంది? నరేంద్ర మోడీ గారి పాలన నేను చెప్తున్నాను కదా, ఆయన పాలన ఆయనకు కూడా అసలు నైతికంగా ఓటమి, నైతికంగా మారల్ గా నరేంద్ర మోడీ గారు ఓడిపోయినారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తి ప్రజలకు ఒక 2 సంవత్సరాల నుంచి అబ్కి బార్ 400 పార్ అని నినాదాన్ని తీసుకొచ్చి ఎంతో హైప్ చేసుకుని చివరిగా ఆయన అబ్కి బార్ 400 కాదు కదా 270 కూడా టచ్ చేయలేదు. దాన్ని 240కే నిల్వ చేసిండు. ఇప్పుడు ఆయన నిజంగా పదవి ఆకాంక్షతోనే అక్కడ నితీష్ గారిని ఇక్కడ చంద్రబాబు గారిని లాబింగ్ చేసుకుంటున్నారు. నేనేమంటున్నా,
దేశంలో ప్రధానమంత్రి పీఠం అనేది చాలా గొప్పది. అందులో నరేంద్ర మోడీ గారి స్టేచరు చాలా గొప్పది. అయినప్పటికీ కూడా అలాంటి వ్యక్తికి ఇలాంటి అపజయం పాలైనప్పుడు చాలా హోందాగా గౌరవంగా నేను ఈ పదవిలో ఉండను అని చెప్పవలసిన అవసరం ఆ స్టేచర్ నరేంద్ర మోడీ గారి దగ్గర ఉండాలి. ఎందుకంటే దేశంలో ఎంతో మంది ఇవాళ ఉదాహరణకు ఉన్నారు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు యునానిమస్ గా తప్పుకున్నారు. అది ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చిండ్రు దేశం. అంటే పదవి ఆకాంక్ష లేదు, అప్పుడు చెప్పుకోవచ్చు మేము ఇంత పని చేసిన తర్వాత మాకు మీరు అవసరానికి తగ్గట్టు మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి మీ విశ్వాసం ఎక్కడనో లోపించింది కాబట్టి దానికి కారకుని ప్రధాన మంత్రి అయిన మోడీ నేను కాబట్టి ఈ పదవి నాకు అవసరం లేదు. ఒక మెసేజ్ కదా, రాబోయే తరాలకు ఒక వాల్యూస్ కదా. కానీ నేను చెప్పలే, మీరు అప్కి బార్ 400 పార్ అనుకుంటే మేము ఈ మాట మాట్లాడం, మేము ఈ మాట అనము మాట్లాడడం. నేనేంది అనంటే మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు మీరు పాస్ కాలేదండి. ఇప్పుడు జనరల్ గా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే 10th క్లాస్ నేను డిస్టింక్షన్ లా నేను మెరిటోరియస్ గా పాస్ అవుతా అని ఒక అబ్బాయి చెప్పుకుంటూ వచ్చినప్పుడు 35 మార్క్స్ కూడా రానప్పుడు నువ్వు హయ్యర్ క్లాస్ కి ఎట్లా వెళ్తావు? ఇలాంటిది మనము ఒక మెసేజ్ దేశంలో ఒక నరేంద్ర మోడీ గారు అంతా చూసిన పదవులే, అనుభవించిన గౌరవమే. ఈ 5 సంవత్సరాలతో ఒరిగేది లేదు. రేపు ఎల్లుండో 75 సంవత్సరాలు వస్తాయి. వాళ్ళ లోపల ఒక సిస్టమ్ ఏంటి అన్నది 75 సంవత్సరాల తర్వాత క్రియాశీల రాజకీయాలలో ఉండొద్దు అన్నది. ఇవన్నీ 2 సంవత్సరాల గురించి ప్రధానమంత్రి పదవి ఎందుకు అని అనుకొని ఉంటే దేశంలో విలువలను క్రియేట్ చేసినట్టు, రాబోయే తరానికి ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలకు బాటలు వేసినట్టు. ఆ రకంగా గనక మోడీ గారు చేసి ఉంటే, ముఖ్యంగా నేనైతే ఆయన ఎంతో గౌరవించేవాడిని. ఇవాళ మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆయన ముందు ఇది చేసి ఉంటే దేశంలో చాలా గొప్ప పేరు వస్తుందని నేను అనుకుంటా. ఆయనకు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారిని కలిసారండి? కలిసిన కేసీఆర్ ని కేటీఆర్ గారిని కలుస్తూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు మనకి టిఆర్ఎస్ పార్టీ తరపున నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు? లేదు, ఇప్పుడు ప్రెసిడెంట్ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు వీళ్ళని మించిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారని నేను అనుకోను. ఈ పార్టీకి 2 కన్నుల లెక్క, ఒకటి కేసీఆర్ అయితే కేటీఆర్ ఉన్నట్టు. అది ఇంటెలెక్చువల్ గా గాని, కష్టపడే తత్వంలో గాని, ముందు చూపుగా గాని, ప్రజలలో ఒక సర్వీస్ చేయడంలో, అదే విధంగా కార్యకర్తల్లో యువకులలో ఒక ఆశయాన్ని నింపే దాంట్లో, ఒక ఉత్సాహాన్ని నింపే దాంట్లో వీళ్ళిద్దరే దిట్ట. వీళ్ళ తర్వాతే ఎవరైనా లేరని కాదు, వీళ్ళ తర్వాత చాలా మంది ఉన్నారు. సో వీళ్ళిద్దరు మనము వాళ్ళు లేకుండా ఈ బిఆర్ఎస్ పార్టీని చూడలేము. ఓకే, అయితే ఇప్పుడు మీది హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కదండి, అవి ఏం చేస్తుంది ఇప్పుడు? అంటే దాన్ని ఒకసారి బేసిక్ తెలుసుకోవాలి. మాది ఏం లేదు, నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో వచ్చిన ఎన్ఎస్యుఐ. నాకు అప్పట్లో చాలా మంది, అంటే ఎక్కడ చెప్పలేదు, మీకు చెప్తున్నా, విద్యార్థి నాయకులు ఉండేటప్పటికి మనకు విద్యా సంస్థలన్నీ మనం కొద్దిగా గౌరవిస్తారు. విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు ఏదో వాళ్ళ ఇబ్బందులు అవి ఇవి ఉంటాయి కాబట్టి మనం గౌరవిస్తారు. సో నా తోటి వ్యక్తులు ఆ రోజు అంటే చాలా మంది వాళ్ళతో ఏదో లబ్ధి పొంది వాళ్ళకి ఏదో అనుకూలంగా మారింది. కానీ నేను ఆ రోజు నుంచే అలాంటి లబ్ధి గురించి నేను ఆశించకుండా నేను ఇచ్చే దాంట్లో ఉండాలి, తీసుకునే దాంట్లో ఉండొద్దు అన్నది బలమైన
కోరిక నా దాంట్లో. అది రాజకీయాల్లో వచ్చినా, సొంత వ్యాపారాలలో వచ్చినా, సేవ చేయాల్సి వచ్చినా ఎవరికని ఇచ్చే గుణమే ఉండాలి, తీసుకునే గుణం ఉండొద్దు అని. అయితే దాంట్లో చిన్న చిన్న లాభాలు చూడకుండా మనం స్థిరపడాలి అని చెప్పి మేము అప్పట్లో యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మాకు అక్కడ ఉన్న పెద్దలు మన కమిట్మెంట్ చూసి అప్పుడు కాలేజీ పెట్టుకుంటున్నాం అన్ఎంప్లాయిడ్ కంటే కాలేజీ ఇవ్వడం జరిగింది. ఆ కాలేజ్ తోని మనం ఇప్పుడు 500 మందికి నా ద్వారా ఆ భగవంతుడు ఒక 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. 16 విద్యా సంస్థలు బ్రాంచ్లు ఉన్నాయి. ఈ ఎన్నికలు లేదు అంతలో ఒక్క బ్రాంచ్ మాత్రం నేను ఫ్రీ ఎడ్యుకేషన్ కు పెట్టిన. మిగతా అన్ని ఫీజెస్, అది కూడా మోడరేట్ ఫీజెస్, ఎక్కువ ఉండదు. మోడరేట్ ఫీజెస్ సంఖ్య బాగుంటది, తక్కువ ఫీజులు ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ ఉంటది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద బాగా మేము ఫోకస్ చేస్తాము. ఆ రకంగా పిల్లలు బాగా ఇష్టపడతారు హైందవి కాలేజీలో జాయిన్ కావాలని. వాళ్ళకి ఏంది అని అంటే ఉద్యోగాలు బాగా దొరుకుతాయి. ఇప్పుడు ఏవైతే ఈ ఐటీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ మీదనే ఉద్యోగాలు ఇస్తున్నారు, పర్సంటేజ్ మీద కాకుండా. సో అది మేము గమనించి మా పిల్లలను అట్లనే తయారు చేస్తాం. మోర్ దెన్ సబ్జెక్ట్ మేము వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇస్తాం. సో ఆ రకంగా పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు చాలా మాకు మౌత్ పబ్లిసిటీతోనే కాలేజెస్ అన్ని భర్తీ అవుతాయి. సో ఒకటి మాత్రం గోషామేడ్లో ఉన్న వ్యక్తులకే మనం ఫ్రీ ఎడ్యుకేషన్ గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. అంటే మేము అదే నమ్ముతాం కదా. ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఓటు అడిగే ముందు ఏదన్నా కుటుంబానికి ఏదన్నా మనం సర్వీసెస్ చేయాలి, ఇయ్యాలి, ఆ తర్వాత మనం వాళ్ళకి దగ్గర కావాలి అన్న ఆలోచన అంతే. సో అట్లా అందరి దగ్గరికి వెళ్ళి అది తక్కువ కాలంలోనే మేము చాలా మందిని ఒక ఆత్మీయులంగా చేసుకున్నాం, మంచి ప్రేమను సంపాదించినాం. సరే ఓట్లు రాలే అని అంటే అందులో వాళ్ళ తప్పు కాదు. నాకు బహిర్గతంగా ముందుకొచ్చి ఈసారి నీకు ఓటు వేస్తలేం, ఇది మోడీ ఎలక్షన్, ఇది మోడీకి ఇచ్చేద్దాం, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్, కేసీఆర్ గారు నువ్వు ఏ పార్టీ నుంచి టికెట్ తీసుకురా నీకుంటాం మేము అన్నప్పుడు ఇక వాళ్ళను మార్చలేని పరిస్థితి. అట్లా నేను చాలా మంది నా దగ్గరికి కమిటీస్, యువకులు, బస్తీ వాసులు ఇలా చాలా మంది వచ్చి చెప్పిండ్రు నాకు, అసలు టికెట్ తీసుకోవడమే తప్పు, ఎందుకు తీసుకున్నావు, ఎందుకు పార్లమెంట్ నువ్వు ఎమ్మెల్యే అడిగినా, ఇట్లా అన్ని చాలా. సరే సార్ చెప్పిండు, తీసుకున్నాం, పార్టీ ఆదేశించింది, మనం దాన్ని శిరసావహించినాం. సరే వాళ్ళ దాంతో ఎటువంటి ఇబ్బంది లేదు. అందుగురించి ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం ఒక ఇంటి వ్యక్తిగా వాళ్ళు చూసుకొని నాతో అంత ఓపెన్ గా అయ్యింది కాబట్టి వాళ్ళని గౌరవించుకోవాలని చెప్పి ఈ ఇయర్ కూడా మంచి ఫీజు అంటే ₹1 చెల్లించకుండా అందరికి ఉచితంగా విద్యను అందిస్తున్నాం. జూనియర్ డిగ్రీ ఇది మా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఇది నిరంతరం ప్రక్రియ, క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈ ఉచిత విద్య అనేది నేను ఉన్నంత కాలం కొనసాగుతుంది. ఇది కాకుండా ఇంకేం చేస్తుంది సార్ గడ్డం గంగాధర్ గారి ఫౌండేషన్? ఇది చాలా పెద్ద పెట్టుబడి సేవ. ఇది మా సేవ చేస్తున్నాం, డబ్బుల విషయం రావద్దని. ఇక ఏదొచ్చినా చావని, పెళ్లి అని, ఉద్యోగం అని, ఉద్యోగాలు కూడా మా దగ్గరికి బాగా, ఎందుకంటే నా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇంకోటి నాకు హోటల్స్ ఉన్నాయి. నేను నడిపేకపోయినా ఒక 5-6 హోటల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళకు మ్యాన్ పవర్ కావాలి అంటే గోషామైల్ వాళ్ళని రికమెండ్ చేస్తాం, వాళ్ళే వెళ్తుంటారు. సో ఒక హోమ్లీగా అంతా మా కుటుంబ సభ్యుల్లాగా గోషామైల్ ని చేసుకున్నాం. అందు గురించే వాళ్ళ ఇంటికి వచ్చి ఓటేయం, ఎందుకు నిల్చున్నాం, ఎందుకు ఇట్లా డబ్బులు. నాకు చాలా మంది చెప్పిన విషయం ఏంది అని అంటే, చాలా అంటే బాధతో పాటు ఆనందం కలిగించే విషయం ఏంటి అని అంటే, ఎవరికి ఒక డబ్బు ఇయ్యకు, ఎవరికి డబ్బులు ఇయ్యకు, నువ్వు అంత డబ్బులు పాడు చేసుకోకు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా గర్వంగా ఫీల్ అయినారు, మన గురించి ఆలోచిస్తారు. జనరల్ గా ఎలక్షన్స్ అంటే డబ్బులు
ఇప్పించే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేమో నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని చెప్పేవాళ్ళు. అంటే నా డబ్బు వాళ్ళ డబ్బుల్లాగా అనుకున్నారు. అది చాలా సంతోషం. సో ఎనియో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఇంకోటి ముఖ్యంగా మీకు ఒక ఉదాహరణ చెప్తా. కరోనా సమయం లోపల ప్రతి ఒక్కరు అంటే అభద్రతకు గురైనప్పుడు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి అంటే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలన్న ఆలోచనతోని మానసికంగా ఎన్నో బాధలకు గురైనప్పుడు వాళ్ళను చైతన్యపరిచే పని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ నేను నా టీం చాలా మంది చేసింది. అంటే మానసికంగా మా యూత్ మా స్టూడెంట్స్ మా దగ్గర గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ కి కనీసం ఒక 500 మంది అయినా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు. వాళ్ళందరూ ఎవరైనా అన్న ఈయన చాలా నిరుత్సాహపడుతున్నాడు, అభద్రతా భావానికి గురైండు అంటే అతను తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళ లోపల మంచి ఉత్తేజాన్ని కలిగించడము. అందుగురించి మేము వాళ్ళకు ఒక రోల్ మోడల్ గా ఉండాలని మేము ఆ సమయంలో నేను ఇల్లు తిరిగిన, నేను నా టీం అంతా. అంటే అప్పుడు మనిషి చూసుకోలేని పరిస్థితి లోపల నేను ఓపెన్ గా అన్ని స్లమ్స్ అన్ని ఎక్కడంటే అక్కడ ప్రజలు తిరుగుతూనే ఉన్నా, సర్వీస్ చేసుకుంటారు. దాంతో వాళ్ళకు ఒక ధైర్యం వచ్చి మోటివేషన్ అయిన వాళ్ళు చాలా మంది నాకు వచ్చి చెప్తారు, నిన్ను చూసి మేము భయపడకుండా మేము కూడా బయటకు వెళ్ళినాం. అట్లనే మేము ఏం చేసినట్టు 56 days నిరంతరం మేము నిత్యావసర వస్తువులు మా ఆఫీస్ నుంచి సరఫరా చేసినాం. 1000 మందికి సరఫరా చేసినాం. మాకు అందరికి ఈ 3 మాసాలు అయితే మాకు ఇట్లా ఎంతో ఒక హ్యాపీగా గడిచింది. కారణం ఏంటి అని అంటే మేమంతా పనికి ఇన్వాల్వ్ అయిపోయినాం. ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోయి పొద్దున సాయంత్రం బాగా పనిని బాగా ఎంజాయ్ చేసినాం. ప్రజలతో కలవడం చేయడము, వాళ్ళ ఇంట్లో మళ్ళా మేము స్లమ్స్ లలో తిరగడము, భయపడితే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళు ధైర్యంగా ఉండమని చెప్పడము, ఇవన్నీ వాళ్ళు తర్వాత బాగా రియాక్ట్ అయ్యి బాగా వచ్చి మేమున్న వాళ్ళకి మందులని లేకపోతే డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి లేకపోతే వాళ్ళకు అప్పుడు ఇక చాలా రకాల హెల్ప్లు ఇంజెక్షన్స్ కూడా దొరకనప్పుడు అందించి ఇవన్నీ చేసినాము. అంటే ఒక సేవకుడిగా ఒక ప్రజానాయకుడిగా మనము అలాంటి అవకాశాలు వదులుకోవద్దు. అప్పుడే మన యొక్క సర్వీసెస్ వాళ్ళు గుర్తిస్తారు. అలాంటి టైంలో మనం చాలా మంచిగా పనిచేయాలి అని చెప్పి చేసినాం. సో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ నిరంతరం సేవా దృక్పథంతో చాలా మంది రోజు 6 to 8 వరకు ఆఫీస్ లో ఉంటాం. చాలా మంది వస్తుంటారు. వారి పనులు ఏమన్నా ఉంటే పర్సనల్ పనులు ఉంటే కూడా చేయించుకుంటారు. లైక్ ఏదో వాళ్ళు ఇంటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పెడుతున్నారు, అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మనతో వచ్చి సర్వీసెస్ తీసుకుంటారు. అదే మేమైతే మొత్తం డెడికేటెడ్ పాలిటిక్స్, పార్ట్ టైం పాలిటిక్స్ కాదు, ఫుల్ టైం పాలిటిక్స్. అంటే 30 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడైనా అనిపించిందండి ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చామా అని? ఏమనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ నేను NSVN లో మొదలు పెట్టినప్పుడు సిటీ నుంచి స్టేట్ నుంచి ఆల్ ఇండియాలో కూడా పనిచేసిన నేను. మనీష్ తివారీ గారు అని మాజీ మంత్రి వాళ్ళ టీమ్ లో పనిచేసిన. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ లోకి వెళ్ళి స్టేట్, మళ్ళీ తర్వాత ఆల్ ఇండియా మనిందర్ సింగ్ బిట్టా వాళ్ళ టీంలో కూడా పనిచేసిన. మళ్ళీ తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు వారికి ఫుల్ నేను ఏంటి అని అంటే అవుట్ అండ్ అవుట్ కోఆపరేషన్ ఇచ్చి బాగా పార్టీని చాలా పటిష్టం చేయాలి సిటీలో అని చెప్పి నా సర్వీసెస్ ఇచ్చిన వారు కూడా నన్ను అద్భుతంగా గుర్తించారు. నేను 2006 నుంచి 12 వరకు గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాన్ని రోషియా గారు కూడా కొనసాగించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కొనసాగించారు. అందరిది చేంజ్ చేసినాం, నాది చేంజ్ చేయలేదు. చెప్పిండ్రు వాళ్ళు నువ్వు ఉంటావని. తర్వాత 14 తర్వాత నేను కాంగ్రెస్ లోనే ఉన్నా. 14 లో ఎన్నికలు అయినప్పుడు BRS గెలిచింది. 2 years 1 year అనుకుంటా.
అప్పుడు నాకు మళ్ళా కేసీఆర్ గారు చాలా ప్రభావితం చేశారు. అంటే ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆ రకంగానే కేసీఆర్ గారు ఆలోచిస్తారు అన్నది నమ్మి వారి పార్టీలో జాయిన్ అయినా. అప్పటి నుంచి మొన్న నాకు ఎంపీ టికెట్ వచ్చేంత వరకు ఏ పదవులు ఇయ్యలే. నేను చాలా సిటీలో చాలా హార్డ్ వర్క్ చేసిన, చాలా అన్ని రకాల డబ్బులు ఖర్చు పెట్టుకున్న, హార్డ్ వర్క్ చేసిన, అన్ని రకాల ఒక నాయకునికి ఒక కార్యకర్తతో అనుకోండి, లేకపోతే నాలాంటి లీడర్లతోని పార్టీకి ఏ రకంగా హెల్ప్ జరగాలి, పార్టీని ఏ రకంగా బలపరచాలి, పటిష్టంగా నిల్చోబెట్టాలి, అందులో మన పాత్ర ఏ రకంగా ఉండాలి, ఆ పాత్రలన్నీ అంటే ఉడతబట్టుగా అందించినాం. సార్ చివరిగా గుర్తించింది ఏంది అని అంటే పార్లమెంట్ లో పిలిచి చెప్పడం. అంటే అసెంబ్లీకి ఇస్తా అన్నాడు కానీ కొన్ని కారణాల వల్ల రాలే. అది ఇచ్చి ఉంటే అయిపోతుండే, కానీ అది జరగలే. అది జరగకపోతే మళ్ళీ వారే పిలిపించి నువ్వు పార్లమెంట్ పోటీ చేయాలి. నేను అప్పుడు అన్నాను, ఉన్నది గోషామేల్ కదా అంటే, గోషామేల్ కూడా నువ్వు బాగా చేస్తున్నావు, అది ఉంటది, ఇప్పుడు పార్లమెంట్ కు పోటీ చేయి, బాగుంటది నీకు అని అంటే చేసినాం. సార్ మాట తీయొద్దు అని. ఇక్కడ ఫలితాలేమో చూసారు కదా ఇట్లుంటుంది. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.